మా ప్రస్తుత గురువు గారైన డాక్టర్ వాసాల సంపత్ గారు ఒక చక్కని విషయం నాకు తెలియజేశారు. పుస్తకాల ద్వారా వాస్తు నేర్చుకునే వాళ్ళకి ఒక 25% మాత్రమే తెలుస్తుంది. ఇంకొక 25% తెలియాలంటే ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని, వాస్తు నాలెడ్జ్‌ని మనం పరిశోధించాలి. పరిశోధించడం వల్ల మనకు ఒక 50% నాలెడ్జ్ వస్తుంది. ఇంకా 50% నాలెడ్జ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక గురువు దగ్గర ఉండి ఆ వాస్తు నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు వాస్తు వస్తుందనే విషయాన్ని నాకు తెలియజేయడం జరిగింది. అది నేను ఒక సంవత్సరం నుంచి డాక్టర్ వాసాల సంపత్ గారితో 150 ఇండ్ల వరకు వాస్తు విజిట్స్‌కు వెళ్ళడం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని నేను గడించాను. కాబట్టి ఎవరైతే వాస్తు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం ఉందో వాళ్ళు మొట్టమొదట ఈ 12 పుస్తకాలను చదివి ఆకలింపు చేసుకొని కొన్ని వందల ఇండ్లపైన పరిశోధన చేయండి. ఆ తర్వాత ఒక మంచి గురువును ఎంచుకొని ఆ గురువు ద్వారా వాస్తును ప్రత్యక్షంగా నేర్చుకోవడం ద్వారా మీకు ఈ శాస్త్రం పైన పూర్తి అవగాహన వస్తుంది. ఈ విషయాన్ని నేను నా ప్రత్యక్ష అనుభవంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారనంటే వాస్తు పుస్తకాలు చదివి ఒక 4 పుస్తకాలు చదివి వాస్తు నేర్చుకుందామని చాలామంది యువకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం తెలియజేయాల్సింది ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక శాస్త్రంలో ఒక సూక్తి ఉంది. ఎందుకోసం అనంటే మనకు ఒక ప్రత్యక్షంగా గురువు ఉండి నేర్పించాల్సిన సబ్జెక్ట్ ఇది. మనం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి దాని మీద శ్రద్ధ పెట్టి పరిశోధించి అదే తపనతోటి దానిపైననే ఫోకస్ పెట్టి ఈ దోషం ఉంటే ఏం జరుగుతుంది, వీధి చూపు ఉంటే ఏం జరుగుతుంది, వీధి పోట్లు ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే ఒక్క వాస్తు దోషం ఉంటేనే ఆ దోషాన్ని అనుసరించి వాస్తు ఫలితాన్ని చెప్తున్నారు. అలా కాకుండా పూర్తిగా ఇంటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరమే ఒక విషయం మీద అవగాహన తెచ్చుకొని ఫలితం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మా ప్రస్తుత గురువైన డాక్టర్ వాసాల సంపత్ గారి యొక్క ప్రోత్సాహంతో నేను ఈ వాస్తులో ముందుకు వెళ్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఒక మంచి గురువును ఎంచుకోండి, మంచి పుస్తకాలు చదవండి, దాని ద్వారా వాస్తు మీద సరైన అవగాహన తెచ్చుకోండి.